భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ముంబైలో భారీ వర్షాలు, విద్యా సంస్థల బంద్. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతంగా పూర్తి చేయాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి బ్యారేజ్లు సక్రమంగా ఉన్నాయని పేర్కొంటూ కన్నెపల్లి మోటార్లు ప్రారంభిస్తే హైదరాబాద్కు తాగునీటి సరఫరా నిరంతరాయంగా అందుతుందని ఆయన అన్నారు. అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కకు పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దాని పైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే, కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 కుసక నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష కుసక నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎల్నినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడా అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే, ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్, సంధ్య దంపతులు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని సంధ్య ప్రియుడు అనిల్ మరో వ్యక్తి వెంకటసాయి సహాయంతో భర్త హత్యకు ప్లాన్ చేశారు. సంధ్య సూచన మేరకు ప్రశాంత్ వెంకటసాయి ఇంటిపై నుంచి నెట్టేశాడు. అతను చనిపోకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అక్కడి నుంచి వచ్చాక సెలైన్ లో టాయిలెట్ క్లీనర్ ఎక్కించి ప్రశాంత్ ను హత్య చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసులు విచారణ చేపట్టగా అసలు గుట్టు విడింది. కాదు వేరోళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ దాయి పండాలి. కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా ఆడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగద్దు, ఆడికే దాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది అది వాడుకోవాలి. ఏం చెప్తావో నాకు తెలియదు. మీద అట్లే వాడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా, నీ కాళ్ళు మొక్కుతా.
కానుమకుడు నేను కడుపు మార్చుకుని నేను ఈడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ సరే అయిపోయి నేను చెప్తుండేంది మొత్తం డిశ్చార్జ్ అన్ని వండాలి మీరు ఇంటికి రావద్దు. ఓకే. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి ఆ, రైటా? ఉమ్, అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్. రైట్. గుడ్ నైట్ రా. ఎవరెత్తేసారు కిందికి? నువ్వు ఎత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? పైకి నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరకు వచ్చేసాం. ఇక నేనే లేపిన నేను నువ్వు ఎత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడు అలా వైఫ్ వేసి ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయలేదు, ఆమె ప్లాన్ ఇదంతా తారీఖు చెప్పింది ఆమెనే. దానికి డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసారు. ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి ఇటు, అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసారు. ఇద్దరు కలిసి కాలు లేపేసారు. మధ్యప్రదేశ్లోని మైహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఓ ట్రక్కును ఎస్యూవీ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. పుట్టినరోజు వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ये सूचना है 112 नंबर के द्वारा प्राप्त हुई। मैं थाना अमरपाटन से रात्रि गश्त ड्यूटी में था। ये सूचना प्राप्त होने पर कि रिगरा पानी की टंकी के पास एक 4 पहिया वाहन ट्रक से टकरा गए हैं, जिसमें कई लोग घायल हैं। और इस सूचना पे आए यहाँ थाना देहात क्षेत्र की 112 नंबर और नेशनल हाईवे की पेट्रोलिंग एम्बुलेंस वगैरह खड़ी थी। देखे यहाँ इसमें 5 व्यक्ति कार के अंदर ही मृत हालत में हैं और एक को बता रहे हैं कि घायल थे, तो उनको एम्बुलेंस से अमरपाटन अस्पताल पहुंचाया गया। सर कुछ जानकारी आई कौन लोग हैं या अभी कुछ पता करने प्रयास किया? अभी तक जानकारी तो नहीं आ पाई है। कार के नंबर से पता लगाया जाता है कि मालिक कौन है, कौन इसमें बैठे थे। एक यार छाप पानी पड़ रहा है। ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. డబ్బావాలా కేసులు నిలిపివేశారు. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. భారీ వర్షాలతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లో ట్రాకులు వరద నీటితో మునిగిపోయాయి. ముంబై కామ్ఘడ్ ప్రాంతాల్లో ఇల్లు కూలి 6గురు మృతి చెందగా బాధిత కుటుంబాలకు సీఎం ఫడవీనాస్ 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
హన్మకొండ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా గడుపులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కాజిపేటలో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన కలెక్టర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలీకరణ ప్రక్రియను తనిఖీ చేశారు. ప్రతి అర్హ ఓటరునికి ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ పైన ఎట్లా తెలుస్తుంది ఇది ఎస్ఐఆర్ ఉంది? దాదాపుగా 70-150 వరకు ఉండదు. అయితే ఎన్ని మంచి వచ్చినాయి స్టార్టింగ్ డే1 నుంచి అంటే రిటర్న్ వస్తారే కానీ ఇది అన్ని కరెక్ట్ కరెక్షన్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడనే నింపేసి ఇక్కడనే తీసుకోండి ఫామ్, లేకపోతే మళ్ళీ తీసుకోవడానికి అదే రావడం ఇబ్బంది కదా. తీసుకురండి, ఇక్కడనే నింపేసి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళండి. ఫిల్అప్ చేస్తున్నాం. సర్చ్ చేయడం తెలుసా మీకు? దాన్ని కొంచెం ఫాస్ట్గా ఫాలో అప్ చేయండి. ఫాస్ట్గా చేయాలి కానీ అసలు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసి తొందరగా ఇంటింటికి తిరిగినా కూడా వెళ్ళినారా ఇంటింటికి చెప్పేసి వచ్చారు. వాళ్ళ నాన్న ఇది రైట్ అండి. అదే అందుకే మీ అన్ని తీసుకున్నారు మీరు ఇదే మీకు రిసీప్ట్ కాపీ. ఇవన్నీ వచ్చిన ఆన్లైన్ చేసిన పిఎస్లో ఎంతమంది ఉన్నారు? ఏఎస్బీలో ఎంతమంది ఉన్నారు? చనిపోయిన వాళ్ళు 100 అప్పుడు 50 + 25 275 ఆల్మోస్ట్ మీ దగ్గర 850 దాకా ఫార్మ్స్ రావాలి. 850 దాకా ఫార్మ్స్ వస్తాయి. ఇప్పుడు దాకా ఎన్ని వచ్చినాయి? 100 వచ్చినాయి మేడం. ఈరోజు 20 వస్తాయి. ఈరోజు
పూర్తి కాదు చేయాలి, లేకపోతే మళ్ళీ అక్కడ ఒక 10 minutes టైం తీసుకుని సెట్ చేసి వాళ్ళు నింపేటప్పుడే మొత్తం రాంగ్ రాసుకున్నారు. ఏఎస్జీ 100 ఉన్నారు చూసినారా మీరు కూడా? అబ్సెంటీ డెత్ ఉన్న 100 మెంబర్స్ చూసినారు మీరు కూడా? ఇంకా ఎవరు బిఎల్ఏ రాలేదా? మీరే వస్తున్నారు. మీరు అంటే సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం ఫాస్ట్గా ఫామ్ నింపించండి. లైక్ ఇక్కడ వచ్చినారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 4-5 అందరూ తీసుకెళ్ళండి. వాళ్ళకి ఉన్న ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి క్లబ్ చేసి అక్కడ మాట్లాడినాం మేడం. రూము వీళ్ళు కలెక్షన్ చేసుకుని వచ్చి అక్కడ ఇస్తాం. అక్కడ ఒక ఆపరేటర్ పెట్టి ఆపరేటర్ ప్లస్ వీళ్ళు అక్కడ కూర్చోవాలి. బిఏలో పోయి కలెక్షన్ చేస్తారు మేడం. బిఎల్ఏస్ ఫామ్ కలెక్ట్ చేసి రాకూడదు. బిఏలో ఫామ్ కలెక్ట్ చేసి రావాలి. బిఎల్ఏస్ ప్లస్ మన తరఫున నుంచి ఆఫీషియల్గా మీరు లేకపోతే ఆపరేటర్ ఎప్పుడు కూర్చోవాలి. తీసుకువచ్చి వాళ్ళ జనాలకి కూడా పెంచి తీసుకురావాలి. అక్కడ ఫామ్ నింపేసి అప్పుడు ఇవ్వాలి. స్పీడప్ చేయండి. ఎట్లా నడవదో ఎప్పుడు ఈసారి సెకండ్ సాటర్డే కదా మనకు. ఈసారి అయితే ఏమైంది మేడం అంటే అసలు ఇచ్చినాక అసలు ఎవ్వరు కూడా ఫిల్ చేయలేదు. చేసిన వారు కూడా అంత రాంగ్ చేశారు. అట్లా ఒక్క ఇంటి దగ్గర ఒక 1/2 hour పడుతుంది సార్ అంతే మేడం. అది చెప్పే వరకు మళ్ళీ వదిలిపెట్టట్లేదు. మీరు చెప్పకపోతే మాకు ఎట్లా తెలుసు? వాటిని చూస్తే మీకు వెంటనే మీకు వస్తుంది కాబట్టి చెప్పండి. అయితే అందులో ఏమన్నా అప్డేట్ చేయాలి, రాంగ్ మ్యాపింగ్ జరిగిందంటే అప్పుడు మనకు దాన్ని పక్కకు పెట్టుకొని మళ్ళీ మీరు సాయంత్రం టైంలో సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మీరు ఆన్లైన్లో పోయేటప్పుడు మాత్రం కంపల్సరీ మ్యాప్ అయినా చూస్తే మీకు ఇమీడియట్గా వస్తుంది కాబట్టి మనకు వెంటనే చెప్పారు. సర్చ్ చేయడంలో అలవాటు అయిందా మీకు? ఇప్పుడు ఎలా సర్చ్ చేయాలి ఐడియా అయిందా? मालूम तो फिर हम लोग क्या कर रहे हैं, वाइट मार्कर से सही करके फिर भरा रहे. वो भरने का फिर हम लोग ही भर रहे. वो लोग को क्या करना है, किधर करना समझा के. लेकिन ये सर्च तो होता है ना, जैसे ये इन्होंने इनको किससे इन्होंने मैप किया? ये इन्हों खुद का है. ये खुद ही ऐप में ना अपडेशन ఉంటాయి. నేమ్ లో, స్పెల్లింగ్ లో, ఫోన్ నంబర్ లో, ఆధార్ లో అప్డేషన్ ఉంటాయి. वो फिर अब ఈ సెకండ్ సాటర్డే సండే ఉంది. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఇంటిలో ఉంటారు సెకండ్ సాటర్డే సండే. అంతేనా? మమ్మీ డాడీతోనే చేయడం కంపల్సరీ కాదు. మీరు ఓన్ పేరు ఉంటే మీ ఓన్ పేరు ఇదొకటి. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కర్నూలు నగరానికి వచ్చారు. ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని బల్లారి చౌరస్తా వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండారు దత్తాత్రేయకు కురువ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం నాయకులు సిజి శివయ్య, రంగస్వామి, శివన్న, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోళనలోని జూలై 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వగృహం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ, పూలమాలలతో నివాళులు, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, మాజీ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి అందరూ కూడా రేపు 8వ తారీఖున రాజశేఖర్ గారి జయంతి ఉంది. అందరూ కూడా ఏ గ్రామాల్లో అయితే రాజశేఖర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడంతా కూడా అక్కడే ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఆదోన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి రాజశేఖర్ గారి విగ్రహానికి ఉదాహరణ చేసి ఆయన చేసిండే కార్యక్రమాలన్నీ కూడా మరోసారి ప్రజలకు తెలియజేస్తూ మనమంతా కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో పోతూ తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎవరైనా ఆ రోజు జయంతి రోజున బ్లడ్ బ్యాంక్ కూడా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏమన్నా రాజశేఖర రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. రైతుల పరంగా కానీ, ఉచితంగా కరెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ద్వారా ఆ రోజుల్లో జరిగిన పరిస్థితులు మనం చూస్తాం. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేస్తాడు కాబట్టి ఈ రోజు ఎంతో మంది పునర్జన్మాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు బాగా. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితి ఎప్పుడు రాజశేఖర గారు చేసేవాడు కాదు. చేస్తేనే చెప్తాడు కాబట్టి చేసినవి చెప్పినాడు, చెప్పని కూడా చేశాడు. ఆయనలో గొప్పతనం అది. ఎందుకంటే ప్రజలంటే అంత అభిమానం ఆయన అంతా కూడా. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఆ 5 ఏళ్ల పరిపాలన కొనసాగిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిండే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తించారు. ఏ విధంగా కూడా ఇలాంటి అబద్దాలతో రాజకీయాలు చేసేదానికి ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు ముందుకు రాలే. ఆయన ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే చేస్తే ప్రజలు బాగుంటారో అనే ఆలోచనతోనే ముందుకు పోయినారు. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పార్టీ పెట్టినా ఆ అభిమానంతో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయగలిగిన పరిస్థితి ఉందని కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయాలనే ఆలోచననే ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో చేసినట్టు పరిస్థితి కూడా మనం చూసాం. ఆ విధంగానే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చాడు. ఎందుకంటే కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా మన ధర్మం పాటించాలా. మన పార్టీ పరంగా మనం ఏదైతే ఈ రోజు జయంతి సందర్భంగా మనము ఆయన నివాళులు అర్పించడానికి అందరూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇది ఇప్పుడు ఈ మీడియా ద్వారానే నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా వచ్చి పాల్గొని ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేసిన 9 గంటలకంతా వచ్చేసి టిఫిన్ తిని ఇక్కడి నుంచి బైక్ ర్యాలీగా అక్కడికి పోతూ అక్కడ ఆయనకి పూలమాలతో సత్కరించి తర్వాత ఏదున్నా కూడా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసాం, దాంట్లో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని, సర్పంచ్ని, కౌన్సిలర్ని, ఎంపీటీసీని, మాజీ చైర్మన్ని, అన్ని వర్గాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాన్ని, యువతని, మహిళల్ని అందరూ కూడా ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.